వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి సుప్రీంలో చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైనటువంటి శివశంకర్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ శివశంకర్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ను విచారించడానికి నిరాకరించింది. ఇప్పటికే 11 నెలల పాటు తను జైల్లో ఉన్నాను, అయితే A1 కి అదేవిధంగా A2 కూడా ఇప్పటికే బెయిల్ ఇచ్చారు, కాబట్టి తనకు కూడా బెయిల్ ఇవ్వాలి. అంతేకాకుండా తను ఏదైతే ఈ యొక్క సాక్షులను ప్రభావితం చేస్తారంటానికి ఏమాత్రం కూడా ఆధారాలు లేవు. సో కాబట్టి తనకు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలి అంటూ శివశంకర్ రెడ్డి తరఫున కాంగ్రెస్ చెందినటువంటి సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘి వాదించారు. అయితే న్యాయమూర్తులు MR షా, కృష్ణమురారి నేతృత్వంలోని ధర్మాసనం మాత్రం ఈ కేసును తాము ఈ దశలో విచారించడానికి తాము అంగీకరించట్లేదు. పైగా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత రెడ్డి ఈ కేసు మొత్తాన్ని కూడా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి, అదేవిధంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ యొక్క విచారణ జరిపించాలి అంటూ పిటిషన్ దాఖలు చేసింది. సో ఆ పిటిషన్ పైన విచారణ ఇంకా పెండింగ్ లో ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ పిటిషన్ పై తాము ఏమాత్రం కూడా జోక్యం చేసుకోదలుచుకోలేదని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా మరోపక్క ఇందులో ఏదైతే అభిషేక్ మను సింఘ్వి చెప్పినటువంటి పాయింట్లు ఏంటంటే FIR లో కూడా శివశంకర్ రెడ్డి పేరు లేదు, అదేవిధంగా స్టేట్మెంట్ అప్రూవర్ గా మారినటువంటి వాచ్మెన్ మొదట ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా తన పేరు లేదు. 26/10/2022 దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో కూడా తన పేరు లేదు, మొదట ఎక్కడా కూడా లేదు. కానీ ఆ తర్వాత A1 చెప్పినటువంటి విషయాల ఆధారంగా తన పేరు చేర్చారు, తనను అరెస్ట్ చేశారు. కాబట్టి ఇందులో ఏమాత్రం కూడా తన ప్రమేయం లేదు అంటూ శివశంకర్ రెడ్డి ఈ యొక్క పిటిషన్ ను దాఖలు చేశారు. హైకోర్టులో కూడా తన వాదనలు వినిపించినట్టుగా కూడా చెప్పారు. మొత్తానికైతే ఈ కేసులో వివేకానంద రెడ్డి హత్య కేసులో శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన్ను ఇంకా ప్రస్తుతానికైతే ఈ జైల్లోనే ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కనుక బయటకు వస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ CBI చేసినటువంటి వాదనలు నమ్మశక్యంగానే ఉన్నాయని కూడా ఇందులో చెప్పడం జరిగింది. గతంలో మనం చూసాం, దస్తగిరి అప్రూవ్ గా మారుతున్నాడు, 306 సెక్షన్ కింద సాక్ష్యం నమోదు చేయాలని కూడా కడప సబ్ కోర్టులో CBI పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా CBI వాదనతోనే ఏకీభవించి దస్తగిరి అప్రూవ్ గా మారేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో CBI అధికారులు మరోసారి దస్తగిరి నుంచి 164 సెక్షన్స్ కింద మేజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలాన్ని నమోదు చేసినటువంటి పరిస్థితి మొత్తంగా మనకుంది. సో దానికి సంబంధించి ఇక వివేకానంద రెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిన తర్వాత మొత్తంగా సీన్ మారింది. ఆ తర్వాతనే శివశంకర్ రెడ్డికి సంబంధించినటువంటి కేసును కూడా నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతానికైతే శివశంకర్ రెడ్డి ఈ యొక్క సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో అది డిస్పోజ్ అయ్యేంత వరకు కూడా మరోసారి ఈ బెయిల్ పైన సుప్రీంకోర్టు కానీ లేకపోతే కింది కోర్టులు కానీ ఆశ్రయించే పరిస్థితి లేదనే చెప్పొచ్చు. చంద్రిక, థ్యాంక్ యూ కృష్ణ.